నన్ను వీడియో తీయమని మా నాన్నకు ఫోన్ ఇస్తే ఆయన వీడియో తీసుకుంటూ చాలా బాగా కనిపిస్తున్నానని చెప్తున్నాడు. హలో క్యూటీస్, అందరూ ఎలా ఉన్నారు? మా పొలం దగ్గరికి వెళ్లి చాలా రోజులు అయిందని చెప్పైతే మా నాన్నతో కలిసి పొలం దగ్గరికి బయలుదేరాను. ఎండలో వెళ్తున్నాం, వాటర్ అవుతాయి, వాటర్ పట్టుకురమ్మంటే మా నాన్న బాటిల్లో వాటర్ పట్టుకుని వచ్చాను. బండి మీద కూర్చొని వీడియో తీస్తూ బాటిల్ మధ్యలో కింద పారేశాను. చేతిలో ఉన్న కింద పారేస్తూ ఏదోలా పొలం దగ్గరికి అయితే వచ్చేసాను. మా పొలంకి వెళ్ళడానికి మధ్యలో ఈ స్తంభాన్ని దాటాలి. మా నాన్న 3 సెకండ్లో దాటేస్తే నేను 3 నిమిషాలకు కూడా దాటలేకపోయాను. నా పైన సూర్యమామకి ఇంతలో వెంటో రాగానే గట్టిగా కిస్సులు ఇచ్చేస్తున్నాడు. సూర్యమామ కిస్సెస్ కి కందిపోతానని మా నాన్న వెళ్ళి నన్ను చెట్టు కింద కూర్చోమని చెప్పాడు. జస్ట్ జోక్ చేశా, నవ్వకండి. మా పొలంకి ఒక సైడ్ కాలువ అంటే ఒక సైడ్ మా పొలం అయితే ఉంటుంది. నాన్నగారు చెప్పిన మాట వినాలి కదా. ఆయన ఎండలో పని చేసుకుంటున్నాడు, నేనైతే చెట్టు నేడు కిందకైతే వచ్చా. మా నాన్న నేను పొలం ఎందుకు వచ్చామంటే మా పెదనాన్న వాళ్ళ చేనుకి నీళ్లు పెట్టడానికి, ఇంజిన్ వదలడానికి అయితే వచ్చాం. ఎలాగో మనం చేసే పని ఏం లేదు. సో లోపలికి వెళ్లి కండ్లు ఎలా ఉన్నాయి ఏంటి అని చూశాను. వచ్చిన తర్వాత చింతమ్మ చెట్టు కింద సీమతమ్మ కాయలు అంటారు, మీరేమంటారు వాటిని కామెంట్ చేయండి. అయితే కొన్ని కోసుకొని తిన్నాను. కాసేపు సోకులు పడదామని వీడియో ఆన్ చేశాను. అందుకే ఒకళ్ళు కింద పడినప్పుడు నవ్వకూడదేమో ఫ్రెండ్స్. నిన్న మా అమ్మ వచ్చి కింద పడ్డానని చెప్తే నేను నవ్వాను, ఈ రోజు నేను కింద పడ్డాను. ఇంకా మా నాన్న పొలంకి ఇంజన్ వదిలైతే వచ్చేసాడు. కొద్దిసేపు ఆయనతో తలగొడ్డ చుట్టించుకొని ఫొటోస్ దిగి అలా చేంజ్ చూసి ఇంటికి పట్టుకెళ్ళడానికి కొన్ని మొక్కజొన్న పొత్తులు అయితే ఎరుసుకొని స్టార్ట్ అయ్యి ఇంటికైతే వచ్చి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను ఒక ఫార్మర్ కూతురు. ఈ విషయాన్ని నేను చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటాను. వాకింగ్ వీడియో చూసారా, అది మా నాన్న తీసాడు అనమాట. ఇలాంటి వ్లాగ్స్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, మరి చేసేద్దాం. వెళ్ళొస్తా మరి, బాయ్ బాయ్.